ఒరే పందికి వారు ఎక్కువ ఉంటుందని చెప్తారా? ఎంత వారు? పందిలో 10-15 కేజీలు వారు ఉంటుంది అంటారు. ఇట్స్ కాల్డ్ ఫ్యాట్. పంది నాయాలా? పంది అదవా అంటే ఆవు నెయ్యి కన్నా పంది నెయ్యి సూపర్ ఎక్స్పెన్సివా? భలే రేట్ అంట. ఏందిరా రే వాడు? సరే వాడికి చదువు లేదు, సంధ్య లేదు, వాడు ఇటు పేపర్ పెట్టుకొని కూడా చదవలేడు. నువ్వు రే ఏజీగా పనిచేసిన ఎదవా, నీకు కూడా బుద్ధిలా? కేజీ 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 అల్లారా కిలో అనరా, ఇంగ్లీష్ రాకపోతే దరిద్రుడా. సో మేము చెప్పేది ఒకటే, చాలా ఫుల్ క్లారిటీతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తిరుమల టెంపుల్కి హీఈస్ వెల్కమ్. దయచేసి శ్రీమతితో కూతుర్లతో రా, గుండు కొట్టించుకో. నేను హిందూ అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టు. రేపటి నుంచి నువ్వు హిందూగానే నువ్వు ఉండాలి, నువ్వు హిందూగానే నడవాలి. అంతేగాని డ్యువల్ రోలు మేము అటు ఇటు 50-50 అంటే కుదరదు. ఇద్దరు క్రైస్తవ సోదరుని హిందూ సోదరుని మోసం చేసేదానికి లేదు. నువ్వు క్రిస్టియన్వా హిందూవా? మేము నువ్వు క్రిస్టియన్ అంటున్నావు. నువ్వు క్రిస్టియన్ కాకపోతే, నువ్వు హిందూ సనాతన ధర్మం నమ్మితే ఒక హిందూగా నడువని కూడా మేము మనవి చేస్తున్నాం. కానీ డిక్లరేషన్లో సంతకం పెట్టాల్సిందే, ఒప్పుకునే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం, ఆమెన మన ఫరూక్ అబ్దుల్లా ఇంతమంది సంతకం పెట్టినప్పుడు ఈడింకా ఇంతే ఉంటాడు, ఇంతే హైట్. ఇంకా సోనియా గాంధీ పెద్దది, హైట్లో ఉంటుంది పెద్దాని. సో మేము చెప్పేది ఒకటే, రైట్. ఇంకొక విషయం కూడా, దయచేసి ఆడ మీరు నడిచేటప్పుడు జై జగన్ జై జగన్ దరిద్రులారా, గోవిందా 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 అని చెప్పండి, అరవంటారా. జై జగన్ జై జగన్ ఆడిపోయినా మీకు అలవాటు కదా. గోవిందా గోవిందా